నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఇగ్నైట్ కాలేజ్ ముందు విద్యార్థి సంఘాల ఆందోళన కొనసాగుతోంది. ఇగ్నైట్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సాయి కేతన్ ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు కాలేజ్ ముందు ధర్నా చేస్తున్నాయి. ఆందోళనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు కాలేజ్ దగ్గరకు చేరుకున్నారు. ఇగ్నైట్ కాలేజీకి భారీగా పోలీసులు చేరుకున్నారు. సాయి కేతన్ చనిపోయిన విషయాన్ని చెప్పడంలో మేనేజ్మెంట్ ఎందుకు ఆలస్యం చేసిందని విద్యార్థి సంఘాలు ప్రశ్నించాయి. సాయి కేతన్ చనిపోవడంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్యాస్ట్ పేరుతో తమ కొడుకు మీద ర్యాగింగ్ జరిగిందని సాయి కేతన్ తండ్రి ఆరోపిస్తున్నారు. ఫస్ట్ ఇయర్ లో ఇగ్నైట్ కాలేజ్ జాయిన్ చేసినామండి. అప్పుడు యాజమాన్యం ఏంటంటే ఈ క్యాంపస్ లో 120 మంది ఉంటారు, ఇబ్బంది ఏం లేదు అనేసరికి నేను జాయిన్ చేశాను సార్. ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత మా అబ్బాయి నిన్న అసలు మాకు ఏం జరిగిందో ఏమో తెలియదు, మాకు ఏమి చెప్పకుండా ఇన్ఫర్మేషన్ ఏమి లేకుండా మాకు మన గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు సార్ మా అబ్బాయిని. వాళ్ళ ఏమి రెస్పాన్స్, నైట్ మేము 2:30కు వచ్చినాం ఇక్కడికి. 2:30కు వచ్చిన తర్వాత నైట్ నుండి ఇక్కడే ఏం చేసినా కూడా మాకేం రెస్పాన్స్ అవ్వట్లేదు. అతను ఎలా చనిపోయాడు, అతను ఏంటంటే చనిపోయేంత పిరికి వాడైతే కాదు మా అబ్బాయి. మా అబ్బాయి 6 అడుగులు ఉంటాడు. కిటికీకి హ్యాంగింగ్ చేసుకొని ఇది చేశారు అంటున్నారు. మరి ఆ కిటికీ ఎక్కడ హ్యాంగింగ్ చేశారని ఆ ప్లేస్ కూడా మాకు చూపించట్లేండి. దయచేసి మాకు న్యాయం కావాలి. యాజమాన్యము నాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మాకు ఏదైతే ఉందో ఆ ప్లేసు హ్యాంగింగ్ అయ్యే ప్లేసు మాకు చూపించాలి. దీనికి ఏంటంటే దీంట్లో సీనియర్స్ దీంట్లో తీసుకొచ్చి సీనియర్స్ ర్యాగింగ్ కూడా కొంచెం ఉందని చెప్పి మాకు కొంచెం ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఆ సీనియర్స్ ఇందులో అసలు దీంట్లో లేరు. మేము జాయిన్ చేసినప్పుడు ఆ సీనియర్స్ ర్యాగింగ్, ఆ రూమ్మేట్స్ ర్యాగింగ్ వల్ల మా అబ్బాయి యాజమాన్యం దీని వల్ల చనిపోయారండి. దీనికి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నానండి. మాకు ఏం జరిగిందో కూడా మాతో చెప్పలేదమ్మా. నైట్ వచ్చి ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాము, ఏం జరిగిందో కూడా చెప్పట్లేదు నాయన. నా కొడుకు చూపించండి తండ్రి, నా కొడుకుని చూపించండి, నా బిడ్డను చూపించండి, నా కొడుకుని చూపించండి అమ్మా. ఆదివారం వచ్చి మా చెల్లి వచ్చి కలిసిపోయిందండి. ఇంకా ఆ తర్వాత సోమవారం రాలేదు, ఫోన్ చేయలేదు. ముందు ఒక రోజు ఒకసారి కాల్ చేశాడు. కాల్ చేసి నాకు బాధగా అనిపిస్తుంది మమ్మీ అన్నాడు. ఏమైంది నాన్న అంటే, నువ్వు నా మీద డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నావాడ మమ్మీ అన్నాడు. ఎందుకు నాన్న అంటే, నన్ను ఏదేదో అంటున్నారు మమ్మీ, నేను తీసుకోలేకపోతున్నా అన్నాడండి. సరిగా మాట్లాడడానికి లేదండి. స్టూడెంట్స్ అన్నారో ఎవరన్నారో క్లారిటీ చెప్పలేదండి. నాకు ఎలాగో అనిపిస్తుంది మమ్మీ అన్నాడండి. వెంటనే మా తమ్ముడిని నెక్స్ట్ డే పంపించి అడిగిచ్చిన, ఏమైంది నాన్న అంటే, ఏం లేదులే మమ్మీ నేను కలిసాక చెప్తాలే అన్నాడండి. ఇక్కడ సార్లు ఉన్నారు, ఇప్పుడు ఏం వద్దులే అన్నాడండి. ఇగ్నైట్ జూనియర్ కళాశాలలో శ్రీకేతన్ అనే విద్యార్థి యొక్క ఆత్మహత్య సంఘటన అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈరోజు పోలీసులు కావచ్చు, లేకపోతే కళాశాల యాజమాన్యం కావచ్చు, ఉరేసుకున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అసలు ఏదైతే చిన్న కిటికీ ఉంది, ఆ కిటికీకి ఉరేసుకుంటారని చెప్తా ఉండ్రు. అబ్బాయి ఇప్పటి 6 ఫీట్ల పొడుగున్నటువంటి అబ్బాయి ఏ రకంగా అది సాధ్యపడింది, అనేక అనుమానాలు తావిస్తున్నాయి. కేవలం 300 రూపాయలు ఫీజు డ్యూ ఉంటే నిన్న మొన్న పేరెంట్స్ కి ఫోన్ చేసి 300 రూపాయలు ఫీజు తీసుకున్నటువంటి ఇగ్నైట్ కళాశాల యాజమాన్యం ఈ విద్యార్థి చనిపోయిందని చెప్పేసి దాదాపు 4:30 నుంచి ఈ ఏదైతే 8:30 ప్రాంతం లోపల ఏదైతే ఆ అబ్బాయి స్టడీ అవర్కు రాలే అని చెప్తా ఉన్నారు. మరి లంచ్ టైంలో చూసినామని చెప్తా ఉన్నారు. ఈ సందర్భం లోపల ఎవరు కూడా గుర్తించలేదు. తర్వాత తల్లిదండ్రులకు కూడా రాత్రి 9:30 ప్రాంతంలో సమాచారం అందించారు. అది కూడా పలానా అబ్బాయికి సీరియస్ ఉంది, హాస్పిటల్ అని చెప్పారు. తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం లేకుండా పోలీసులు కావచ్చు, కళాశాల యాజమాన్యం కావచ్చు, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గాంధీ హాస్పిటల్ కు మరి గాంధీ హాస్పిటల్ మార్చూరికి ఎందుకు తరలించారు, ఎందుకు అంత హఠాత్తుగా పోస్ట్ మార్టం చేపియాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు?
అనేది ఇప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత సంఘటన జరిగింది. ఈరోజు పొద్దున 6 గంటలకు యాజమాన్యాన్ని పిలిపిస్తామని ప్రామిస్ చేస్తే ఈరోజు 3 గంటలకు వచ్చి ఈ చల్లో తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నప్పటికి కూడా దాదాపు ఇప్పుడు 9 కావస్తుంది. ఇప్పటికి కూడా కళాశాల యాజమాన్యంని పిలిపించడం లోపల పోలీసులు విఫలం అవుతా ఉన్నారు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం, శ్రీకేతన్ కుటుంబానికి న్యాయం జరగాలి, న్యాయం చేయాలని చెప్పేసి మేము విద్యార్థులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే కళాశాల యాజమాన్యాన్ని, కళాశాలకు కూడా చూస్తే ఒక బోర్డు లేదు, ఒక చిన్న నోటీస్ బోర్డు కూడా లేదు. మరి ఏ రకంగా ఇది కళాశాలగా గుర్తిస్తా ఉన్నారు? వెంటనే కళాశాల అనుమతులు రద్దు చేయాలి, కళాశాల యాజమాన్యాన్ని, దీనికి బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి జేఎన్టీయూ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.